హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబా అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్ మీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ యొక్క సోషల్ మీడియాలో మనం ఏ విధంగా డబ్బు సంపాదించవచ్చు, డిజిటల్ లో మనము ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. దాని యొక్క టోటల్ ప్లాట్ఫామ్ ఏంటి అని మనం చూసినట్టయితే, వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో సోషల్ మీడియాలో ఫస్ట్ టైం వచ్చిందండి ఈ యొక్క యూజ్ మీ అప్లికేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇండియన్ అప్లికేషన్స్ కావు. కానీ ఇక్కడ ఈ యొక్క యూజ్ మీ వచ్చేసి ఇండియన్ అప్లికేషన్ అండి. దాని గురించి ఈ రోజు మనము టోటల్ గా తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరెగా ఇండియా. ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ ఒక పాజిటివ్ సోషల్ ప్లాట్ఫామ్ అనేది ఈ యొక్క యూజ్ మీ ఇండియాస్ ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ మనకు రావడం జరిగింది. ప్లే స్టోర్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100% సేఫ్ అండ్ సెక్యూరిటీ అప్లికేషన్ అండి. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా అని మనం చూసినట్టయితే ఇక్కడ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టి, ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ. ఎలాంటి టెన్షన్ లేదు మనకు. దాంతో పాటు దీన్ని రన్ చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఈ యొక్క టీమ్ ఈ యొక్క మేనేజ్మెంట్ టీం ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే రవి ప్రతాప్ సింగ్ గారు ఫౌండర్ అండ్ సిఇఓ. అదే విధంగా మనకు శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. మనకు ఈ కంపెనీ రన్ కావడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు కుల్దీప్ పటేల్ గారు చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అండి. ఈ యొక్క యాప్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి. దాంతో పాటు మన యొక్క మార్కెటింగ్ హెడ్ సచిన్ సూర్యవంశీ గారు అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంత ఫాస్ట్ గా ఇండియాలో డెవలప్ అవుతుంది కంపెనీ అని చూస్తే ఈ యొక్క సచిన్ సూర్యవంశీ గారు అండి. ఎందుకంటే ఇతనికి ఒక 15 to 20 years నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతో పాటు ఈ యొక్క ఆర్మీలో పనిచేస్తారు. ఇండియాలో ఎంతో మందికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే ఒక సేఫ్ అండ్ సెక్యూరిటీ కల్పించాలి ఈ యొక్క సోషల్ మీడియాలో. అదేవిధంగా ఒక ఆధార్ వెరిఫికేషన్ ద్వారా తీసుకొచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సేఫ్ అండ్ సెక్యూరిటీ ద్వారా మనము దీంట్లో లాగిన్ కావడం జరుగుతుంది. ఒక నమ్మకాన్ని కలిగించాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ యొక్క ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ఎందుకు అని మనం చూసినట్టయితే ఇప్పుడు భారతదేశంలో మీరు చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది లేదండి. ఎందుకని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఈ యొక్క కావాలనుకున్నామో మనము ఇండియన్ అప్లికేషన్ కాబట్టి ఇక్కడ ఒక పాజిటివ్ కమ్యూనిటీ ఉండాలి. ఎలాంటి అవాంఛనీయ పోస్టులు కావచ్చు ఇక్కడ ఉండద్దు అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. మన యొక్క ఫేస్బుక్ ఏదో ఏ విధంగా అయితే ఉందో మనము మన యూజ్ మీ అప్లికేషన్ మన ఫ్యామిలీ ముందు ఓపెన్ చేసుకోవాలి అనేది మన యొక్క ఉద్దేశం, కంపెనీ యొక్క ఉద్దేశం. అదే విధంగా మీరు చూడొచ్చు అక్కడ యూజ్ మీ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే ఈ యూజ్ మీ అనేది మనము ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మనము పాజిటివ్ కమ్యూనిటీ అయితే ఏదైతే అనుకున్నామో ఆ యొక్క పాజిటివ్ కమ్యూనిటీ మన అప్లికేషన్ ద్వారానే తీసుకురావాలనేది కంపెనీ యొక్క ఉద్దేశం. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో ఎన్ని రకాల ఈ యొక్క కోర్ ఫీచర్స్ ఉంటాయి అని మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి చాలా రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి సోషల్ మీడియా అనుకున్నాం మనం. మన యొక్క సెల్ఫీ కావచ్చు, మన యొక్క నియర్ అండ్ డియర్ ప్రదేశాలను కావచ్చు, మనం ఫోటో తీసుకుని దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనము వేరే వాళ్ళకు ఈ యొక్క ఆన్లైన్ లో ఏదైతే షాపింగ్ చేస్తున్నామో ఆ యొక్క షాపింగ్ పోర్టల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. దాంతో పాటు మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సర్వీసెస్ వాడుకుంటున్నామో ఆ యొక్క సర్వీసెస్ మనం దీని ద్వారా యూజ్ చేసినట్టయితే మనకు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండానే మనం ఇక్కడ సర్వీసెస్ అనేది వాడుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే వాట్ ఈస్ యూజ్ మీ కాయిన్స్ అని చూసినట్టయితే దీంట్లో మీరు చూడొచ్చు ఈ యొక్క డిజిటల్ రివార్డ్ పాయింట్స్ లాగా ఈ యొక్క యూజ్ మీ కాయిన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ జాయినింగ్ అవుతారో వాళ్ళకు వెంటనే కంపెనీ 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఒక 100 కాయిన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతో పాటు మీరు రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఏదైతే సెక్షన్ సర్వీస్ సెక్షన్ ఉందో అక్కడ కూడా ఆ యొక్క సర్వీస్ సెక్షన్ లో కూడా మనం ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఆ కాయిన్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే ఇక్కడ మనకు షాపింగ్ పోర్టల్లో 30% డిస్కౌంట్ వరకు మన యొక్క ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మన యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ యొక్క యూజ్ మీ సోషల్ మీడియాలో మనం పోస్ట్ అప్లోడ్ చేసినప్పుడు కావచ్చు, లైక్ అండ్ కామెంట్ చేసినప్పుడు కావచ్చు అక్కడ కూడా ఈ యొక్క పాయింట్స్ అనేది
ఈ యొక్క రివార్డ్ కాయిన్స్ అనేది మనకు ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో యాక్టివేషన్ ప్రైమ్ మెంబర్షిప్ కు ఫ్రీ మెంబర్ కు బెనిఫిట్ ఏమైతే ప్రతి ఒక్కరు ఫ్రీ సైన్ అప్ చేసుకోవచ్చు అండి. చేసుకున్న తర్వాతనే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రీ సైన్ అప్ లో కూడా మీరు ఈ యొక్క యాప్ ను యూజ్ చేసుకోవాలనుకుంటే దీనిలో మనకు డైలీ 2 పోస్ట్ పెట్టుకోవచ్చు. దాంతో పాటు యూటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు. అదే విధంగా రెఫర్ అండ్ అర్న్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నట్టయితే దీంట్లో మీ యొక్క ప్రొఫైల్ వ్యూ అన్లాక్ ప్రొఫైల్ వ్యూ ఓపెన్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్కమ్ వస్తుంది. డైలీ 5 పోస్టులు పెట్టుకోవచ్చు. మనం ఎవరితోనైనా చాట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మనం గ్యారెంటెడ్ గా అప్ టు 30% డిస్కౌంట్ లో మనకు ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. యూటిలిటీ బిల్ పేమెంట్ చేయొచ్చు. రెఫర్ అండ్ అర్న్ చేయొచ్చు. మన యొక్క విఐపి యాక్సెస్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. దీని ఒక కాస్ట్ 799 రూపీస్ పర్ లైఫ్ టైమ్ అండి. ప్రైమ్ మెంబర్షిప్ 18% జిఎస్టీ వెళ్ళిపోతుంది. కంపెనీ మనకు 500 యూఎస్పీ ఇస్తుంది. ఇది మనకు అమౌంట్ పే చేసి ఒకవేళ కనుక మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని మనము ఈ యొక్క ప్రైమ్ కావాలి అనుకుంటే మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఏ విధంగా ప్రొడక్ట్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకు కూడా మన యొక్క ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రొడక్ట్స్ పర్చేస్ చేసి కూడా మనము ప్రైమ్ మెంబర్షిప్ అనేది కావచ్చు. ఆ యొక్క ప్రైమ్ ప్రొడక్ట్స్ లో ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయని చూసినట్టయితే మనకు ఇక్కడ వాచెస్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయి. అదే విధంగా మనకి ఇక్కడ సెల్ ఫోన్ ఛార్జింగ్ సంబంధించిన పవర్ బ్యాంక్స్ ఉన్నాయి, అంబ్రెల్లా ఉన్నాయి. అదే చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మనకు మినిమం 500 యూఎస్పీ అయినట్టయితే మనము ప్రైమ్ మెంబర్షిప్ అయిపోతాం. దాంతో పాటు ఇక్కడ మీరు ఇంకా చూసినట్టయితే ఇంకా మనకు ఆప్షన్స్ ఏముంది, ఈ యొక్క 799 రూపీస్ లో మనకు ఎంత అమౌంట్ మనకు ఈ యొక్క బెనిఫిట్స్ రూపకంగా వెళ్తుంది అంటే 20 లెవెల్ రెఫరల్ కు 70% వెళ్ళిపోతుంది. డైలీ ర్యాంక్ రాయల్టీ వస్తుంది, డైలీ టీమ్ రాయల్టీ, మంత్లీ గ్రోత్ ఫండ్, మంత్లీ ప్రౌడ్ ఫండ్, డైలీ సోషల్ మీడియా ఇన్కమ్, ఇవన్నీ కూడా మనకు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ మనకి ఏ విధంగా వస్తుందంటే కంపెనీ టర్న్ ఓవర్ ఏదైతే ఉందో దాంట్లో 5% అనేది ఈ లైక్స్ అండ్ కామెంట్స్ కు ఈ యొక్క ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ లో కంపెనీకి ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే లైక్స్ అండ్ కామెంట్స్ వచ్చాయో వాళ్ళకు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ యొక్క సోషల్ మీడియా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు రెఫరల్ ఇన్కమ్, దాంతో పాటు రిపర్చేస్ ఇన్కమ్ అది ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్ 40% వస్తుంది 200, సెకండ్ లెవెల్ 5% 25 రూపీస్, థర్డ్ లెవెల్లో 4% 20 రూపీస్. ఈ విధంగా 6th లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మనకి యొక్క ఇన్కమ్ అనేది మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క రెఫరల్ పైనే మనకు కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అండి. మళ్ళీ మిగతా అంతా ఇన్కమ్ అంతా ఎక్స్ట్రానే. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకా మనకి ఏ విధంగా ఉంది, ఈ యొక్క ఇన్కమ్ ప్లాన్ ఏదైతే ర్యాంక్ ప్రకారంగా మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే ఈ యొక్క క్రియేటర్ ర్యాంక్ అండి. మనం 5000 యూఎస్పీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనకు మొబైల్ రివార్డ్ ఫండ్ 10,000 రూపీస్ మొబైల్ రివార్డ్ ఫండ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే 5వ తారీఖు ఎంత మందికి ఎంత ఇన్కమ్ తీసుకున్నారు అనేది ఎవ్రీ మంత్ 5వ తారీఖు కంపెనీ ఈ యొక్క మంత్లీ ఫండ్ ఇస్తుందండి. దీంట్లో మంత్లీ ఏదైతే రాయల్టీ ఉందో 5% మంత్లీ రాయల్టీ, దాంతో పాటు టీమ్ రాయల్టీ ఎవ్రీడే ఇస్తుంది. గ్రోత్ ఫండ్ మనకు 5% మంత్లీ, ప్రౌడ్ ఫండ్ కూడా మనకు మంత్లీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫ్లుయెన్సర్ అయినట్టయితే 25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే ల్యాప్టాప్ ఫండ్ 40,000 రూపీస్ ఇస్తుంది 2%. అదే విధంగా మనకు రాయల్టీ 1%, టీమ్ రాయల్టీ 10%, అదే విధంగా ఇక్కడ మనం 2%, ఇది గ్రోత్ ఫండ్ 1%. అదే దాంతో పాటు ఇక్కడ మావెన్ ర్యాంక్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు 1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినట్టయితే బైక్ ఫండ్ అండి 2 lakhs రూపీస్ బైక్ ఫండ్ ఇస్తుంది. రాయల్టీ ఇన్కమ్ 1% ఇస్తుంది, టీమ్ రాయల్టీ 2%, గ్రోత్ ఫండ్ 1%. ఏస్ ర్యాంక్, స్టార్ ర్యాంక్ వాళ్ళకు ఇక్కడ మీరు చూడొచ్చు ఏస్ ర్యాంక్ అయితే 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినైతే 10 లక్షల రూపాయల కార్ రివార్డ్ ఫండ్ ఇస్తుంది. దాంతో పాటు రాయల్టీ 0.5%, టీమ్ రాయల్టీ 1%, గ్రోత్ ఫండ్ 0.5% ఇస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ స్టార్ ర్యాంక్ చూసినట్టయితే 31,25,000 యూఎస్పీ కంప్లీట్ చేసినట్టయితే కార్ ఫండ్ అండి 1 crore రూపీ కార్ ఫండ్ ఇస్తుంది 0.5%. ఇక్కడ మనకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది, టీమ్ రాయల్టీ 1%, గ్రోత్ ఫండ్ 0.5%. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు యూనికార్న్ ర్యాంక్ ఏదైతే ఉందో 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయితే 2.5 కోట్ల లగ్జరీ హౌస్ ఫండ్ ఇస్తుందండి. దాంతో పాటు 0.5% రాయల్టీ ఇన్కమ్ డైలీ ఇస్తుంది, టీమ్ రాయల్టీ 1% డైలీ వస్తుంది, గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో మనకు
5% పెన్షన్ ఫండ్ మనకు మంత్లీ ఇస్తుంది. అదే విధంగా ఈ యొక్క ఎనీ ర్యాంక్స్ 5% అందరికి ఈక్వల్ గా డివైడ్ చేస్తుంది. ఎవరైతే 5000 యూఎస్పీ కంప్లీట్ చేశారో వాళ్ళకందరికీ ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క మ్యాపిన్ లాంచింగ్ ఏదైతే అయిందో ఈ యొక్క మ్యాపిన్ మీరు ఫ్రాంచైజీస్ తీసుకున్నట్టయితే దీంట్లో మీరు థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ తీసుకోవచ్చండి. భారతదేశంలో 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి. అందులో గనక మనం చూసినట్టయితే మన పిన్ కోడ్ కు మనమే ఓనర్ అయ్యే అవకాశం ఉంది. మన పిన్ కోడ్ మనమే ఓనర్ అయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది సార్ అని చూసినట్టయితే దీంట్లో 3% కమిషన్, మీ ఏరియాలో ఎవరు ప్రైమ్ అయినా మీకు 3% కమిషన్ వస్తుంది. ఎవరు షాపింగ్ చేసినా మీకు 3% వస్తుంది. ఎవ్వరు కూడా ఈ యొక్క ఆన్లైన్ లో బుక్ చేసినప్పుడు మీరు కనుక వచ్చిన ఈ పార్సల్ తీసుకుని వీళ్ళు ఇచ్చినప్పుడు కూడా అక్కడ కూడా మీకు కమిషన్ వస్తుంది. దాంతో పాటు మనకి ఇక్కడ గ్రామాలజీ వెరిఫికేషన్ 150, క్యాష్ బెనిఫిట్ 150, అదే విధంగా మనకి ఇక్కడ 0.25 పైసా పర్ కేజీ పైన కూడా మనకు రావడం జరుగుతుంది. చూడండి ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ ఆధార్ కేవైసీ ద్వారా రావడం జరుగుతుంది. ఒకటే ప్లాట్ఫామ్ లో ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము ఎంత తొందరగా అయితే అంత తొందరగా కేవలం 2,499 రూపాయలతో మనం తీసుకున్నట్టయితే యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ కూడా కంపెనీ ఫ్రీ ఇస్తుందండి. ఎంత ఎక్సలెంట్ ఆపర్చునిటీ చూడండి. దాంతో పాటు ఇక్కడ మనం ఇంకా మనకు చూసినట్టయితే ఈ బ్రాండింగ్ ఏదైతే ఉందో ఈ బ్రాండింగ్ మనకు క్యాన్వా అప్లికేషన్ లాగా డిజైన్ కు సంబంధించింది ఉంది. ఇది కూడా మనకు అది తొందరలోనే లాంచ్ కాబోతుంది. క్యాషియర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క షాప్ వాళ్ళకి ఇవ్వచ్చు ఈ యొక్క క్యాషియర్ ప్రాజెక్ట్. బికమ్ ఏ లోకల్ క్యాషియర్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనం ఈ యొక్క క్యాషియర్ అనేది మనము మనీ ట్రాన్స్ఫర్ కు ఉపయోగపడుతుంది. 300 పర్ రెఫరల్ కు ఈ యొక్క క్యాషియర్ అనేది రావడం జరుగుతుంది. దాంతో పాటు మర్చెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క మర్చెంట్ ఎవరైతే మనం తీసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్క షాప్ కి ఇవ్వచ్చు. ఆ షాప్ లో ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ప్రతి దాంట్లో మీకు డబ్బులు వస్తున్నాయి. యూజ్ మీ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్ గా మారుతుంది. 250 పర్ రెఫరల్ పైన వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% బెనిఫిట్, షాప్ కీపర్స్ 10% డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఈ యొక్క బయ్యర్స్ కు 5% ఇన్స్టెంట్ గా డిస్కౌంట్ అవుతుంది. అక్కడ ఎగ్జాంపుల్ మీరు ఒక 100 రూపీస్ పే చేసేది ఉంది, అలో 95 రూపీసే పే చేస్తారు. అక్కడ మనకు 5 రూపీస్ మైనస్ అయిపోయింది. 2% మనకు మర్చెంట్ రెఫరల్ కి వెళ్ళిపోయింది. 1% బయ్యర్ అప్లైన్ కి వెళ్ళిపోయింది. 2% కంపెనీకి వెళ్ళిపోయింది. ఇక్కడ కస్టమర్ హ్యాపీగా ఉన్నారు, మర్చెంట్ హ్యాపీగా ఉన్నారు, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు కోర్ లీడర్స్ అండి. ఈ యొక్క కోర్ లీడర్స్ బెనిఫిట్స్ ఏ విధంగా అయితే ఉందో మనము ఈ యొక్క కంపెనీకి పార్ట్నర్షిప్ గా మనం 10% షేర్స్ అందరికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. మనం చేయాల్సిన పని అంటే జూమ్ పైన మనం యాక్టివ్ గా ఉండాలి. మనం కూడా నేర్చుకొని మనం కూడా ఈ విధంగా చెప్పాలనేటట్టుగా ప్రాక్టీస్ చేసుకొని చెప్పినట్టయితే మనకి ఇక్కడ కోర్ లీడర్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మినిమం 4th ర్యాంక్ అచీవ్ అయి ఉండాలి. అదే విధంగా మనం ఇక్కడ లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. మనకు 25 మెంబర్స్ వరకు ఇది అవకాశం ఉంది. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే యూజ్ మీ పాలసీస్ కనుక మనం చూసినట్టయితే ఎవరైతే దీంట్లో జాయినింగ్ కావాలనుకుంటున్నారో ఆధార్ మినిమం పాన్ కార్డ్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. దాంతో పాటు సేమ్ పేరు అనేది సేమ్ మనకు రెండిట్లో సేమ్ ఉండాలి. మీరు కనుక జాయినింగ్ అయ్యేటప్పుడు అది వాళ్ళదైనా కాదు ఒకసారి చెక్ చేసుకోండి. అది కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాత జాయినింగ్ అవ్వండి. ఎందుకంటే ఒకసారి జాయినింగ్ అయినా కదా డిలీట్ కాబడదు ఫ్రెండ్స్. కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి హిడెన్ చార్జెస్ లేవు, ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేవు. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ యూజ్ చేసుకోలేము. ఇక్కడ ఈ యొక్క 20 లెవెల్ ఇన్కమ్ మనకు రావాలనుకుంటే రీసెల్లర్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. దాంతో పాటు మనము దీంట్లో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలంటే మినిమం 10 రూపీస్ ఉండాలి. విత్డ్రాల్ సర్వీసెస్ అవైలబుల్ 24/7 365 డేస్ మనము విత్డ్రాస్ పెట్టుకోవచ్చండి. మినిమం బ్యాంక్ విత్డ్రా ట్రాన్స్ఫర్ 175 రూపీస్. బ్యాంక్ ఈ విత్డ్రాల్ చార్జెస్ కనుక మనం చూసినట్లయితే ఐఎంపీఎస్ అయితే 12 రూపీస్, నెఫ్ట్ అయితే 10 రూపీస్. దాంతో పాటు 2% టీడీఎస్ మనము ఇక్కడ డిడక్షన్ అయిన తర్వాతనే మనకు మన బ్యాంకు రావడం జరుగుతుంది. మీ యొక్క ఐడి పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి. షేర్ చేస్తే మనకు అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు. దీని యొక్క కార్పొరేట్ ఆఫీస్ అడ్రస్ 504 5th floor జేపీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నగర్ లక్నో. సెకండ్ ఆఫీస్ వచ్చి మనకు పూనాలో ఉంది. వెబ్సైట్ మీరు చూడొచ్చు www.useme.in. అదేవిధంగా ఈమెయిల్ మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. మీరు డౌట్స్ అడగండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా చేస్తే మీకు అంత ఫాస్ట్ గా మీ పిన్ కోడ్ అనేది మరి
చేజారుదల